అస్మద్ గురుభ్యో నమః. ఈ వీడియో ద్వారా మనం ఒక చిన్న టిప్ తెలుసుకుందాం. మనం ఏదైనా పూజాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, ఏదైనా నోము చేస్తున్నా, పూజ చేస్తున్నా, ఆరాధన చేసేటప్పుడు తెలియకుండానే ఒక్కొక్కసారి తుమ్ము రావడం గాని, దగ్గు రావడం గాని, అపాన వాయువు వదలడం గాని, లేకపోతే ఆవులింతలు రావడం గాని, ఇలాంటివి ఏవైనా వచ్చినాయి అనుకోండి, అప్పుడు వెంటనే చేయి కడుక్కోవాలని చెప్తారు. అంటే మంచి తీర్థంతో మనం చేయి గనుక కడుక్కున్నట్లయితే ఆ దోషం పోతుందని. పెద్దలు ఎవరైనా ప్రవచనం చెప్తున్నారు అనుకోండి, ఆ సమయంలో మనకు ఆవులింత వచ్చింది, చేయి కడుక్కోవడానికి అవకాశం లేదు, పూజలో కూర్చున్నాం, నోములో కూర్చున్నాం, కళ్యాణం ఏదైనా చేస్తున్నాం, లేచి వెళ్లి చేయి కడుక్కోవడానికి అవకాశం రాదు. అలాంటి సమయంలో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, కుడి చెవి ఇలా పట్టుకొని ఇలా నమస్కారం చేసుకుంటారు. జహ్ను మహర్షి యొక్క కుడి కర్ణం నుంచి, చెవి నుంచి గంగా నది బయటకు వచ్చిన కారణంగా కుడి చెవిని తాకితే గనక గంగని ముట్టుకున్న దాంతో సమానం అని చెప్తారు. చెయ్యి కడుక్కునే బదులు ఆ కుడి చెవిని తాకితే పవిత్రమైనట్లు లెక్క. అందుకే జహ్ను మహర్షి యొక్క కుడి కర్ణం నుంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అని గంగా నదికే మరొక పేరు. భగీరథుడు తన ప్రయత్నంతో దివి నుంచి భూమికి తీసుకొచ్చాడు కాబట్టి భాగీరథి అని కూడా మరొక తిరునామం. గంగకు అనేక పేర్లు, గంగా, భాగీరథి, జాహ్నవి, ఇలా అనేక తిరునామాలు. కాబట్టి ఈసారి ఎప్పుడైనా మనం పూజాది కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఆవులింతలు గాని ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు కుడి చెవి తాకి దండం పెట్టుకున్నట్లయితే ఆ దోషం పోతుందని చెప్తారు. చూస్తున్నారు కదండి, గంగా నది మధ్యలో గంగా మాత మూర్తిని వేంచేపు చేశారు చూడండి. కింద మకరం ఉంది, మొసలి